మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుకు కాలం కలిసొస్తున్నట్లుగా కనిపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 36 కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యలు, రాజకీయ ఉద్రిక్తతలకు సంబంధించిన కేసులు, ఇలా మొత్తం మీద 20 కేసులు ఇప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంబటి రాంబాబు ఉన్నారు. సీఎం చంద్రబాబును దూషించిన కేసులో 14 రోజుల రిమాండ్ కోర్టు విధించడం మనం చూసాం. ఇప్పటికీ వారం రోజుల సమయం గడిచిపోయింది. వైసీపీ ముఖ్య నాయకులు వరుసగా వెళ్ళి అంబటి రాంబాబును కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన కుటుంబాన్ని కూడా కలవడాన్ని మనం చూసాం. ఈ అంశానికి సంబంధించి చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. కాపు పులి అంటూ జగన్ అంబటిని ప్రస్తావించడాన్ని కూడా మనం చూసాం. సో మొత్తం కేసుల సంఖ్య 36గా ఉన్నట్లుగా తెలుస్తుంది. 36 కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో. వీటిలో ఇప్పటికే 20 కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. సో ఈ కేసులను బట్టి చూస్తే అసలు అంబటిని ఆ సమయంలో అరెస్ట్ చేసే సమయానికి 2 చోట్ల కేసు నమోదైనప్పటికీ కూడా ఉద్రిక్త పరిస్థితుల నుంచి కాపాడడానికి మేము అదుపులోకి తీసుకున్నామని ఒక టైంలో చెప్పారు. తర్వాత అరెస్ట్ చేసామని చెప్పారు. ఆ తర్వాత 2 కేసులు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత పోలీసులు రిమాండ్కి అడిగారు. మనం చూసాం ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా. అంటే ఇంత సీరియస్ అవ్వదులే అనుకున్న ప్రతిసారి అంతకంటే సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ కేసు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి 36 కేసులు మొత్తం నమోదైనట్లుగా తెలుస్తుంది. ఎక్కడికి లీడ్ చేయబోతోంది ఇది? ఎన్ని రోజుల పాటు అంబటి లోపల ఉండే అవకాశం ఉంది? ఇప్పటికే వైసీపీ నాయకులను కొంతమందిని చూసాం మనం. 70 రోజులు 80 రోజుల పాటు జైల్లో ఉండొచ్చిన పరిస్థితి కనిపించింది. సో అంబటి ఇప్పుడు ఎన్ని రోజుల పాటు లోపల ఉండబోతున్నారు, ఎన్ని రోజుల పాటు లోపల ఉంచబోతున్నారు అనాలేమో మనం. సో మీ అభిప్రాయాలు ఏంటి? వరుసగా నమోదవుతున్నటువంటి కేసులు, ఎఫ్ఐఆర్లు చూస్తుంటే అంబటి కొన్ని నెలల పాటు లోపల ఉండే అవకాశాలు కనిపిస్తుందా? మరోవైపు వైసీపీ నుంచి లీగల్ ప్రొసీడింగ్స్ ఇప్పటికే మనం చూస్తున్నాం. ఫ్యామిలీ నుంచి కూడా లీగల్ ప్రొసీడింగ్స్ కనిపిస్తున్నాయి. కానీ పెద్దగా ఎక్కడా ఫలితం ఉన్నట్లుగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో అంబటి మరికొన్ని నెలల పాటు లోపల ఉండేలా ఈ కేసులు ఉన్నట్లుగా కనపడుతోంది. కేసులన్నీ ఒకేసారి పైలప్ అవుతున్నట్లుగా కనపడుతుంది. గతంలో ఉన్నటువంటి కేసులు కానీ ఇప్పుడున్నటువంటి కేసులు కానీ వరుసగా అంబటి మీద కేసుల సంఖ్య పెరగడాన్ని మనం చూడొచ్చు. 36 కేసులట, 20 కేసుల్లో ఎఫ్ఐఆర్ ఉందట. సో ఖచ్చితంగా ఇప్పుడప్పుడే అంబటి బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ 2 వారాల తర్వాత అయినా అంబటి బయటకు వస్తారా? ఇది అతిపెద్ద ప్రశ్న. ఈలోగా ఏదైనా లీగల్గా పాసిబిలిటీస్ ఉన్నాయా? ఖచ్చితంగా వైసీపీ నుంచి, అంబటి కుటుంబం నుంచి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కానీ కాష్ పిటిషన్స్ కూడా మనం చూసాం. కానీ ఎక్కడా పెద్దగా ఫలితం కనిపించలేదు. మరోవైపు అంబటి పరిస్థితి, జైల్లో ఉన్నటువంటి అంబటి పరిస్థితికి సంబంధించి అక్కడ ఆయన అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారని, మానసికంగా ఒత్తిడి ఫేస్ చేస్తున్నారని ఇలా కొన్ని వార్తలు మనం వింటూనే ఉన్నాం. అక్కడ సరైన ఫెసిలిటీస్ ఇవ్వడం లేదు, ఆయన హెల్త్ కండిషన్ సరిగా ఉండడం లేదు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి అడ్జస్ట్ అవ్వడం కష్టంగా ఉంది అంటూ ఇప్పటికే కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు ఖచ్చితంగా ఈ 2 వారాలు అయితే బయటకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి కనీసం ఈ 2 వారాల తర్వాత అయినా బయటకు తీసుకొచ్చేందుకు శతవిధాలా వైసీపీ, ఆయన కుటుంబం ప్రయత్నాలు చేస్తోంది. బట్ డూ యూ థింక్ ఇట్స్ పాసిబుల్? ఈ కేసుల సంఖ్య 36 కేసులు, 20 కేసులు ఎఫ్ఐఆర్ చూస్తుంటే గతంలో ఉన్నటువంటి కేసులు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి సో డూ యూ థింక్ ఇట్స్ పాసిబుల్? అంబటి ఈ 14 రోజుల తర్వాత బయటికి రావడానికి చేసే ప్రయత్నం సక్సెస్ అవుతుందా? ఈ 14 రోజుల రిమాండ్లో పోలీసులు ఏమీ సాధించలేకపోయారు, నన్ను అదుపులోకి తీసుకోవడం వల్ల, వారు విచారించడం వల్ల ఏమీ లేదు ఇక్కడ అని చెప్పడానికి అవకాశం ఉంటుందా? కోర్టును నమ్మించగలుగుతారా? వీటితో పాటు ఒకవేళ ఈ కేసు ఏదైనా వీక్ అయినా గతంలో ఉన్నటువంటి కేసులు మరొకసారి తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ప్రధానంగా అంబటిని అరెస్ట్ చేసేటప్పుడు పోలీసులు చెప్పిన మాట, అంటే అంబటిని రిమాండ్కి కావాలి అని అడిగినప్పుడు పోలీసులు చెప్పిన మాట, ఇప్పుడు ఆయన బయటకు వస్తే రాజకీయ అల్లర్లు పెరిగే అవకాశం ఉంది, ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది, గొడవలు జరిగే అవకాశం ఉంది, ఇరు గ్రూపుల మధ్య పెద్ద ఎత్తున దాడులు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆయన బయట ఉండకూడదు. దట్టు ఆయన ఇక సీఎంని తిట్టడం కానీ, కొన్ని పదాలు వాడడం కానీ, ఈ విషయాలకు సంబంధించి తీవ్ర ఉద్రిక్తతలు ఆ కేసులు మనం చూసాం. సో ఈ కారణాలు చూపించారు. మరి 14 రోజుల తర్వాత మరొకసారి అదే కారణం చూపిస్తారా? లేదా ఈలోగా ఏ పర్టికులర్ కేసు మీద అసలు విచారణ చేస్తున్నారు? 14 రోజులు లోపలుంచి ఏం విచారణ చేస్తున్నారు పోలీసులు? ఏదైనా విచారిస్తున్నారా? ఏమైనా సమాచారాన్ని సేకరిస్తున్నారా? ఆర్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ పీస్, బయటకు వస్తే గొడవలు అవుతాయి కాబట్టి లోపల ఉంచారా? ఇప్పుడు ఇలాంటి అంశాల గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్
మనతో జాయిన్ అవుతున్నారు. మరికొద్ది క్షణాల్లో కృష్ణమోహన్ మనకు అందుబాటులోకి వస్తారు. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీకేమనిపిస్తుంది, మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? అంబటి విషయంలో 14 రోజుల తర్వాత అయినా సరే కనీసం బయటకు తీసుకొచ్చేందుకు వైసీపీ కానీ ఆయన కుటుంబం కానీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? అంబటిని లోపల పెట్టడం వల్ల ఇప్పుడు అంబటి దగ్గర నుంచి ఈ మరికొన్ని కేసులు, మొత్తం 36 కేసులు అంటున్నారు కాబట్టి ఈ కేసులకు సంబంధించి ఏమైనా ప్రశ్నిస్తున్నారా లేదా? ఈ 14 రోజుల తర్వాత మేము ఆయన లోపల ఉంచడం వల్ల పలానా విషయాల మీద ప్రశ్నించాం, పలానా మాకు అంటే ఖచ్చితంగా విచారణకి అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి విచారణకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి సో దేనికోసం ఇదంతా? జస్ట్ లోపల ఉంచుతున్నారా ఫర్ ద సేక్ ఆఫ్ పీస్, బయటకు వస్తే గొడవలు అవుతాయని, లేదంటే ఏదైనా విచారిస్తున్నారా? ఇదే అతిపెద్ద ప్రశ్న. లేదంటే కస్టడీ కోరే అవకాశం కూడా ఉందా? నెక్స్ట్ మరికొన్ని కేసులు, ఈ వరుస కేసులు చూపించి కస్టడీకి ఏమైనా కోరతారా రిమాండ్ నుంచి? సో వాట్ డూ యూ థింక్? మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరోవైపు అంబటి ఫ్యామిలీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. తన తండ్రి మీద కుట్ర జరుగుతుందని ఇప్పటికే వైసీపీ నుంచి వచ్చినటువంటి కొన్ని ఆరోపణలు మనం చూసాం. అంబటి ప్రాణాలకి ముప్పుంది అని కూడా చెప్తున్నారు. మరోవైపు వైసీపీ ఈ అంశాన్ని తమకి పాజిటివ్గా మార్చుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. అంబటిని కాపు పులిగా అభివర్ణిస్తుంది వైసీపీ. కాపు నాయకుడి మీద దౌర్జన్యంగా దీన్ని చూస్తున్నారు. సో కాపుల్ని కొంత ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాపు నాయకుల మీద జరిగినటువంటి దాడిగాను, కాపుల నాయకుల మీద పెట్టినటువంటి కేసులుగాను వీటిని చూస్తున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఈ వరుస నమోదవుతున్నటువంటి ఈ కేసుల పరిస్థితి ఏంటి అంటే, సిమిలర్ కేసెస్ ఒకే అంశానికి సంబంధించి చాలా చోట్ల నమోదైనప్పుడు వాటన్నిటిని ఒకటిగానే పరిగణించి సహజంగా కోర్టులు విచారిస్తాయి. సో ఇప్పుడు చంద్రబాబుని తిట్టడం అనే కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి కాబట్టి అవన్నీ ఒక కేసు కిందకే వస్తాయా, లేదంటే వాటిని ఇండివిజువల్గా కన్సిడర్ చేసే అవకాశం ఉందా? చిన్నగా కొన్ని మార్పులు చేసి కేసులు నమోదు చేసే విషయంలో, ఎఫ్ఐఆర్లు నమోదు చేసే విషయంలో కొన్ని మార్పులు చేసి ఇప్పుడు వాటిని సపరేట్గా కన్సిడర్ చేసే అవకాశం ఉందా పోలీసులు, కోర్టు? లేదంటే వీటన్నిటిని కలిపి విచారించే అవకాశం ఉందా? సో ఇలా ఎన్నో ప్రశ్నలు తెర మీదకి వస్తున్నాయి. So try to comment your opinions, try to express your opinions, try to share your opinions with me. మీకేమనిపిస్తుంది? అవుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎపిసోడ్ ఆఫ్టర్ దిస్ 2 weeks, ఇప్పటికే 1 week అయిపోయింది, మరొక 1 week ఉంది, మరొక 8 days ఉంది అంబటికి ఈ 14 days జ్యుడిషియల్ రిమాండ్కి. ఆఫ్టర్ దిస్ 8 days, నెక్స్ట్ కమింగ్ 8 days తర్వాత ఏం జరగబోతుంది? ఇదే అతిపెద్ద ప్రశ్న. ఏం జరగబోతుంది? డూ యూ థింక్ అంబటి బయటకు వస్తారని మీకు అనిపిస్తుందా? ఆయన ఫ్యామిలీ ఏదైనా సక్సీడ్ అవుతుందా? ఇక్కడ ఖచ్చితంగా పోలీసులు మరొకసారి కారణం చూపించాల్సి ఉంటుంది ఆయన బయటకు రాకుండా ఉండాలి అంటే. సో డూ యూ థింక్ ఈజ్ దేర్ ఎనీ పర్టికులర్ రీజన్? చూపించగలిగేంత అంత బలమైన కారణం ఉందా? అప్పుడంటే గొడవలు అవుతున్నాయి, ఆయన బయటకు వస్తే గొడవలు అయ్యే అవకాశం ఉంది, ఇంకా పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది, దాడులు జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి కారణం చెప్పారు. మరొకసారి అలా కారణం చెప్పడానికి ఏదైనా అవకాశం ఉందా? మీన్వైల్ అంబటి ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులు పడుతున్నటువంటి ఆందోళనను గమనిస్తే ఖచ్చితంగా ఆయన ఆరోగ్య కారణాలు, ఆయన వయసు పెద్దది, ఇప్పటికే ఆయనకి కొన్ని అనారోగ్య సమస్యలు ఉండడం, రెగ్యులర్గా మెడికేషన్లో ఉన్నారు. బట్ స్టిల్ అలాంటి ఒక కండిషన్స్కి ఆయన అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారని చెప్తున్నారు. ఫెసిలిటీస్ అంతంత మాత్రమే అని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో అప్పటికి ఇలాంటి కొన్ని కారణాలు కూడా యాడ్ అవుతాయా అంబటి బయటికి రావడానికి?